ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. ఆమెన్. నా అతిశయము యేసుక్రీస్తే, నా అతిశయము నా దేవుడే, నా అతిశయము నా రక్షణకర్తయగు నా దేవుడు, నా అతిశయము నాకు ఆశ్రయముగా నిలిచిన నా దేవుడు యేసుక్రీస్తే, నా అతిశయము నా ఆశ్రయదుర్గము, నా రక్షణ శృంగము, నా యొక్క సహాయకుడు యేసుక్రీస్తే, నందే నా అతిశయము ఉన్నది. కనుక అతిశయించువాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ప్రభువునందే అతిశయించవలెను. నీ అతిశయము నా అతిశయము లోక సంబంధమైన క్రియల వలన ఉండకూడదు, ధనము వలన ఉండకూడదు, అధికారము వలన ఉండకూడదు, ఐశ్వర్యము వలన ఉండకూడదు. ఇటు అతిశయమును గర్వమని అంటారు. గర్వమునకు ముందు మరణమే నడుస్తుంది. కనుక మనము అతిశయించవలసినది ప్రభు అయిన క్రీస్తు నందే మనము అతిశయించాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా అతిశయము నా ప్రభు అయిన క్రీస్తు వారు నన్ను రక్షించి ఉన్నారు. ఇది నా అతిశయము. కనుక మనము అతిశయించవలసినది లోక సంబంధమైనటువంటి ధనధాన్యాదులు, ఐశ్వర్యము, క్రియల వలన, జ్ఞానము వలన కాదు, కానీ మనము అతిశయించవలసినది మనకు సమస్తం ఇయ్యగలిగిన దేవుని యందే, ప్రభు అయిన క్రీస్తునందే మనము అతిశయించిన ఎడల మనము ధన్యులముగా ఎంచబడతాము. కనుక మన అతిశయము ప్రభు అయిన క్రీస్తునందే మనము అతిశయించవలెనని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను దేవుని యందు అతిశయించి ఉన్నాను. కనుక నేను ఈ విధముగా నా ప్రభువుతో మనవి చేసుకొని ఉన్నాను. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎత్తైన కొండ అనగా దేవుని సన్నిధి, ఏకాంత ప్రార్థన. ఎత్తైన కొండ అనగా శత్రువులు మనలను ఏమీ చేయలేని ప్రదేశము, మనతో దేవుడు మాట్లాడే ప్రదేశము ఎత్తైన కొండ. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే గారు యేసుక్రీస్తును కలుసుకొనుటకు, మాట్లాడుకొనుటకు వెళ్ళినది కొండపైకే. మోషే గారుతో యేసుక్రీస్తు యెహోవా దేవుడు మాట్లాడినది, మండుచున్న పొదలో నుండి మాట్లాడినది కొండపైనే. కనుక నేనంటాను, దేవా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నా ప్రార్థన ఎంతో అత్యధికముగా ఉండాలి. నీతో సహవాసము నేను ఎప్పుడు చేస్తూ ఉండాలి. నేను ఎప్పుడు కూడా నీవు నాకు మరుగై ఉండకూడదు. నా ముఖాంతరములో నుండి నీవు మాట్లాడాలి. ముఖాముఖిగా నీవు నాతో మాట్లాడాలి. నీతో మాట్లాడే అనుభవము నాకు కావాలి. ఈ లోకములోనిది పెంటతో ఎంచుకొని నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి తగినవి కాదు. కనుక నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించుము ప్రభువా అని మనము దేవుని మనవి చేయాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కలేనంత ఎత్తు అనగా దేవునితో సహవాసము, దేవునితో కలిసి ఉండుట, దేవుని సన్నిధిలో ఉండుట. కనుక ఈ లోక సంబంధమైన వాటి కోసరము మన సమయమును వెచ్చించక, పరలోక సంబంధమైనటువంటి ప్రార్థన అనేటువంటి అనుభవము, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనము ఎక్కించబడాలి. అనగా ప్రార్థన అనుభవంలోనికి మనము ఎక్కించబడే వారముగా ఉండాలని, ప్రార్థన అనుభవంలోనికి ఎక్కే వారముగా ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
ధైర్యము తెచ్చుకొనండి. ఎందుకంటే లోకంలో ఉన్నవానికంటే నీలో నాలో ఉన్నవాడు గొప్ప దేవుడు కనుక, గొప్పవాడు కనుక, మనము నిజదేవుడైన యేసు క్రీస్తును కలిగి ఉన్నాము కనుక మనము ధైర్యము తెచ్చుకోవాలి. ప్రతి విధమైనటువంటి అనేటువంటి శ్రమకు మనము భయపడకూడదు, ధైర్యముగా ఉండాలి. ప్రతి విధమైన శోధనకు మనము భయపడకుండా ధైర్యముగా ఉండాలి. ప్రతి విధమైనటువంటి శత్రువుకు భయపడకుండా మనము ధైర్యముగా ఉండాలి, ధైర్యము తెచ్చుకోవాలి. మరణమే ఎదురైనను మనము దానికి భయపడక, మనలో ఉన్నవాడు నిజదేవుడైన యేసు క్రీస్తు కనుక మనము ధైర్యము తెచ్చుకొని సింహము వలె ధైర్యముగా నిలబడాలి. యేసు క్రీస్తు మన పక్షముగా యుద్ధము చేసే దేవునిగా ఉన్నాడు. శ్రమల లాంటి అలజడులను తొలగించే దేవుడు, శత్రు సమూహమును నీ యొద్ద నుండి పారద్రోలే దేవుడు, శ్రమలను, ఇరుకలను, బాధలను, రోగములను నీ యొక్క జీవితములో నుండి తొలగించే దేవుడు కనుక మీరు ధైర్యము తెచ్చుకొనండి. ధైర్యము తెచ్చుకొని నీతిమంతుల వలె నిలబడండి, అతిశయించండి, ప్రభువునందు అతిశయించండి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు ప్రభువా, ఎక్కలేనంత ఎత్తైన కొండ అనేటువంటి ప్రార్థన అనుభవంను నాకు దయచేయి ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. ధైర్యము కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శత్రుభయములు ఎన్ని ఎదురైనను మనము భయపడక ధైర్యము తెచ్చుకొని దేవుని బిడ్డలుగా నిలబడాలని ప్రభువు పేరిట మనవి చేసి వేడుకొనుచున్నాను. ఆమెన్.